ఏంటండి? అన్న ఎలా ఏ విధంగా పుట్టినరు ఈ కమ్యూనిస్టుల నుంచి? ఇందాక చెప్పావు కదన్న, ఉంటది కదా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వాళ్ళ. మన దేశాన్ని చాలా మంది పాలించారు కదా. పాలించారన్న. ఫస్ట్ మొఘలు వచ్చారు, మళ్ళా ఈజిప్షియన్స్ వచ్చారు, మళ్ళా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పోర్చుగల్ వాళ్ళు వచ్చారు. ఇక వాళ్ళంతా చూసి వాళ్ళు ఒక స్ట్రాటజీ నేర్చుకున్నారు అనమాట. అంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు స్వతంత్రం కావాలని పోరాడేవాళ్ళు కాదనమాట. ఈ సెక్యులర్లు కాదు, మీరు చెప్పారు ఏం పేర్లు వాళ్ళు? సెక్యులర్లు, కమ్యూనిస్టులు. కమ్యూనిస్టులు అనేది బయట దేశాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళకి నచ్చి వాళ్ళు దాన్ని ఇక్కడ ఫాలో అవుతారు. అంటే గాంధీ టైప్ అన్న? గాంధీ కూడా కమ్యూనిస్టే కదా? పక్కా కమ్యూనిస్టే, కానీ అతను కవర్ చేసుకుంటాడు అనమాట. అంటే ఎలా కవర్ చేస్తాడు? బట్టలు లేకుండా ఆడోళ్ళ కాడ పడుకొని కవర్ చేస్తాడా ఎలాగన్నా? అన్ని రకాలు చేస్తాడు అనమాట. తెలుసా అన్న నీకు అది ఆ విషయము? ఏది? బట్టలు లేకుండా ఏ ఆడోళ్ళు కనిపిస్తే వాళ్ళ కాడ పడుకునేది గాంధీ. తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకరు చూస్తే అన్ని తెలుస్తాయి కదా. అది పర్టికులర్ గా దాన్ని రీసెర్చ్ చేయాలా? అసలు స్వతంత్రం తెచ్చింది గాంధీ కాదు, అది నిజం కదా. ఎవరన్నా నీకు తెలిసినంత వరకు చెప్పన్నా, స్వతంత్రం తెచ్చింది అసలు ఎవరు? ఈ కమ్యూనిస్టులు, సెక్యులర్లు పొద్దున్న లేస్తే అంటుంటారు. కమ్యూనిస్టులు, సెక్యులర్లు పొద్దున్న లేస్తే అంటుంటారు. ఈ కమ్యూనిస్టులు, సెక్యులర్లు అంటారు. అన్న ఒక విషయం అన్న, ఈ కమ్యూనిస్టులు, సెక్యులర్లు పొద్దున్న లేస్తే గాంధీ తెచ్చిండు స్వతంత్రం, గాంధీ తెచ్చిండు, జాతిపిత అది ఇది అంటుంటారు. ఎందుకన్నా ఇల్లు? అదే ఒక మిస్లీడ్ చేయడానికి. అసలు దాంట్లో నిజాలు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు అంటున్నారు. ఒక మెంబర్ అంట రాజ్యాంగం రాసిన దాంట్లో. కానీ మనకి ఎట్లా పోర్ట్రేట్ చేస్తున్నారు? రాజ్యాంగం రాసింది అంబేద్కర్ అంటున్నారు. మన చరిత్రని మొత్తం తిరగేశారనమాట. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఇంకెవరు అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఇంకా కాంగ్రెస్ ఏం చెప్తే అదే నమ్మేశారు. సుభాష్ చంద్రబోస్ వల్ల మన స్వతంత్రం వచ్చింది. నేతాజీ. కొందరేమో బ్రిటిష్ వాళ్ళు అంటారు కదన్న స్వతంత్రం వచ్చింది అంటారు. ఆక్యుపై చేస్తుంది బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇది వస్తుంది, వాళ్ళ ఎందుకు వస్తుంది? అంటే ఈ క్రైస్తవులు పొద్దున్న లేస్తే బ్రిటిష్ వాళ్ళ వల్ల స్వతంత్రం వచ్చింది అంటారు. అదే వాళ్ళ పిచ్చి. ఈ క్రైస్తవ గొర్రెలు అంటే వాళ్ళ ఉద్దేశం ఏందన్న? మంది ప్రకాశం అన్న, ప్రకాశం జిల్లా. మంది అన్న తిరుపతి. అంటే తిరుపతి అదే మీ పరపతి. ఆ వెంకటేశ్వరుడే మీ శ్రీపతి, అంతే కదన్నా? అంతే. గొర్రెల గురించి ఏదన్నా చెప్పన్నా కొంచెం విషయం. ఈ రామసేతు గురించి కూడా అంటుంటారు, ఈ గొర్రెలను చేసిన కొంతమందిని పోనీయకుండా అదంతా అబద్ధము అది ఎవరిని మనం ఆపలేమండి. ఇది ఎట్లాంటిదంటే వాడు నాలెడ్జ్ తెలుసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే వాళ్ళ కోసం కాదన్న, మన తెలియని హిందువులు ఉంటారు కదా, వాళ్ళ కోసమైనా నీకు తెలిసినంత వరకు. అదే ఇప్పుడు ఎవరు కానీ మేము కూడా ఏమి దీన్ని ఇవన్నీ తెలుసుకోవాలని మాకు తెలిసింది కాదు. ఈ న్యూస్ ఛానల్, ఈ యూట్యూబ్ ఇవన్నీ చూసి తెలుసుకున్నాం. అసలు సిచ్యువేషన్ సొసైటీలో ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియదా ఫస్ట్ నీకు? ఏం తెలుస్తాయి? అంతా బాగున్నాయనే తెలుస్తాయి. మా సైడ్ క్రిస్టియానిటీ ఇంత ఇది లేదు. కొన్ని ఏరియాల్లోనే అది బాగా చదువుతా ఉంది. అంటే ఏ ఏరియాలో చెప్పగలరు అన్న? ఏరియాలు ఇప్పుడు మీ ఒంగోలు కూడా ఎక్కువే కదా బాగా. ఒంగోలు, విజయవాడ. ఒంగోలు కాదన్న, ప్రకాశం ఉన్నామంది. ప్రకాశం అంటే ఒంగోలు జిల్లానే కదా. ఒకప్పుడు ఒంగోలు, ఇప్పుడు ప్రకాశం. ఒంగోలే అన్న, ప్రకాశమే అన్న, ఒంగోలే అన్న. అది ఉమ్మడి కూడా ఇప్పుడు
మనం ఏంటో క్రిస్టియానిటీలోకి వెళ్ళి అక్కడ జరిగేటివన్నీ చూసుకుని రాలేదు. జస్ట్ మనం ఈ యూట్యూబ్ ఇవన్నీ చూస్తా అంటే అసలు సొసైటీలో ఏం జరుగుతున్నాయి అనేది తెలుస్తాయి అన్నమాట. మోడీ పుణ్యం అంటారా? మోడీ పుణ్యం అంటారా మనకు ఈ విషయాలన్నీ తెలియడానికి? స్మార్ట్ ఫోన్లు వల్లే కాదు, మోడీ హిందువే కానీ వాడు హిందువుల కోసం ఏం చేస్తున్నాడు? హిందువు కాదంటావు? మోడీ హిందువే, హిందూస్ కోసం ఏం చేస్తున్నాడు? ఇంకా ముస్లిమ్స్ కోసం చేస్తున్నాడు, క్రిస్టియన్స్ కోసం చేస్తున్నాడు. ఒక్కడేం చేస్తాడన్నా, మనం ఏకమయ్యి మనం ఒత్తిడి చేస్తే కదా. చెప్పేది మోడీ వల్ల ఏది కాదు. మనము ఏకమయ్యి ఒత్తిడి చేస్తే మోడీ ఏదైనా మార్పు తెస్తాడు. ఇప్పుడు కాశ్మీర్ ఉంది, పండితులు కాశ్మీర్ ఉంది అన్న, కాశ్మీర్ లో పండితులు ఎంతో మంది వేరే దేశాల్లో ఉన్న వాళ్ళంతా లెటర్లు పెట్టి హడావిడి చేస్తే ఆర్టికల్ 370 రద్దు చేసిండు. కాదు 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 మోడీకి ఎప్పటి నుంచో అది ఆర్టికల్ 370 అనేది ఫ్రాడ్ అనమాట. అది ఇప్పుడు కాదు, స్టార్టింగ్ అతను ప్రైమ్ మినిస్టర్ కాకముందే మైండ్ లో అతనికి 370 ఎత్తేయాలని. అది కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళకి అనుకూలంగా అది పెట్టారు. అది అంటే అక్కడ ఉండే అరాచకాలన్నీ ఎవరికి తెలియకూడదు. ఇప్పుడు 360 అయిపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరు అటు వెళ్తాడు. ఇప్పుడు మీరు కూడా ఉన్నారు, డబ్బులు ఉంటే మీరు అడుగు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవచ్చు. అదే 360 ఆర్టికల్ ఉంటే అక్కడ మీరు ఎవరు ప్రాపర్టీ కొనకూడదు. ఒకవేళ వచ్చి ఏదో చూసుకొని టూరిస్టర్ గా పోవాలి, టూరిస్ట్ గా వచ్చేయాలి. సరే బ్రదర్, నాకు కొద్దిగా వర్క్ ఉంది, నేను తర్వాత కాల్ చేస్తా. అయితే జై శ్రీరామ్ అన్న. మోడీ గురించి ఇంత విషయాలు చెప్పినాం అన్న. జై శ్రీరామ్. తెలుసుకోవాలంతే. మోడీ కూడా మన దేవుడు అనుకోవాలన్న మోడీని మనం. ఆయన లేకపోతే ఇప్పుడు హిందువులు కూడా లేరు కదా. ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో నెక్ ఆఫ్ మూమెంట్ ఇచ్చినారు. ఒక 10 సీట్లు అటో ఇటోగానే ఉంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఉండేవాడే కాదు. అంతా గందరగోళం అయ్యేది. గందరగోళం అయ్యేది. నెక్స్ట్ గానే కాంగ్రెస్ వంశ ఎక్కిందంటే ఇన్ని రోజులు ఇంత అదే ఇంత హిందూస్ లో ఇది లేదు. అంటే ఏదో వాళ్ళు ఏదో చేస్తా అంటే సరే అందరూ చూసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే 4 ఇంతలు చేస్తుంది. గొర్రెలు కొత్త బిల్లులు పెడుతుంది, ప్రతి ఒక్కదానికి అబ్జెక్షన్ ఇస్తుంది. దేవుని కొలుసుకోవాలంటే కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా వస్తుంది నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చిందంటే. ఇప్పుడు కొన్ని పర్మిషన్లు ఇప్పుడు కూడా వినాయకమయ పండుగ రోజు మనం పోయి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి. అవునవును, అలా వస్తాయి. ముస్లింలు అయితే వాళ్ళ పీర్ల పండుగకు పర్మిషన్ ఉండదు. వాళ్ళ రంజాన్ కు పర్మిషన్ ఉండదు. రంజాన్ రోజు కొన్ని వేల ఆవులను కోస్తారు. ఆ ఆవులను హిందువులు పూజిస్తారు, వాటికి పర్మిషన్ ఉండదు. మన పండుగలకే గొడవలు జరిగి అంత అవుతుందా? అంటే కాంగ్రెస్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట. వాళ్ళకి మైనారిటీ ఓట్స్ వాళ్ళకే పడతాయని కొన్ని ఏండ్లుగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. మీరు ఏమన్నా చేయండి, వాళ్ళు కాంగ్రెస్ కి గుంపుగా ఓట్లు వేస్తారు. వాళ్ళ పార్టీ గుర్తు కూడా అదే కదా, వాళ్ళ హస్తం గుర్తు కదా, వాళ్ళ ముస్లింల గుర్తే కదా, ముస్లింలు పూజించే గుర్తే కదా హస్తం గుర్తు. వాళ్ళ పార్టీ గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తు. ఇంకెందుకు మా కలకత్తా ఆ సైడ్ అయితే బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు తీసుకొచ్చి అక్కడ ఓట్లు వేపిస్తారు. ఎన్ని అరాచకాలు చేస్తున్నారు అక్కడ సైడ్. వెస్ట్ బెంగాల్ రోహింగ్యాలు కూడా మారు వేషాలలో వచ్చేది. వాళ్ళు వచ్చిన వెంటనే ఆధారు ఓటర్ ఐడి ఇచ్చేస్తారు. ఇంకెవరికి గుర్తారు ఓటు? వాళ్ళు వీళ్ళకి ఇస్తారు. అదే అక్కడ ఉన్న హిందూస్ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే హిందువులకి దిక్కు లేదు. వాళ్ళు తినేదానికి అన్నం లేదు. లేదన్నా గవర్నమెంట్ కూడా పట్టించుకోవాలి. అదే కాంగ్రెస్ వాళ్ళు ఈ ముస్లింస్ కన్నా వచ్చేసినారని తెలిస్తే కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళకి షెడ్లే ఇచ్చి నెల డబ్బులు ఇచ్చి బియ్యం ఇస్తారు తినడానికి. మన బీజేపీ పార్టీ అమలు చేయదు. చేయదన్నా. చాలా మనం ప్రజల్లో రావాలి. రెవల్యూషన్ ప్రజల్లో వస్తేనే అది ఏదన్నా కానీ రూలర్స్కి వెళ్తుంది. అంతే. మోడీ ఒకడే కొడితే ఇప్పుడు ఆ పార్లమెంట్ లో ఏం జరుగుతుంది? వాళ్ళకి బలం పెరిగే కొద్దికి 240 మంది వచ్చే కొద్దికి వాళ్ళ వాయిస్ ఏముంది? తగ్గిపోద్ది వాయిస్. ఇంకా మాట్లాడడానికి ఇదే మోడీకి లేదు, అవకాశం లేదు. అదే 200 సీట్ల పైన వచ్చిందంటే వాళ్ళు అసలు కుయాకాయ అని కూడా అని ఉంటారు. మేలకుండా ఉంటారు. ఏది చేసినా గానీ నోరెత్తారు. ఇంకా ప్రపంచం అంతా ఒకటి, మన ఇండియా మన హిందువులు ఒకటి. అట్లా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. ప్రపంచం ఏ దేశానికి మన దేశంలో హిందువులు ఉండేది ఇష్టం లేదు.
ఇష్టం లేదన్నా, ఏదన్నా మోడీ ఉండదు కాబట్టి ఏదో ఊరికే అట్లా అదే ఆ చూస్తుండ్రు. మోడీ ప్రపంచం అంతా తిరిగి వాళ్ళతో అంతా మేనేజ్ చేస్తున్నాడు. మోడీ పవర్ చూపిస్తున్నాడు అక్కడ. మన ఇండియా అంటే ఒకప్పుడు ఇండియా కాదు ఇది. ఇప్పుడు ఇండియా అన్నిటికీ నెంబర్ 1 డబ్బులో గానీ, మ్యాన్ పవర్ లో గానీ, అవకాశాలు ఉన్న దాంట్లో గానీ అన్నిటికీ నెంబర్ 1 అని చెప్పి అక్కడ వాళ్ళతో వాదించి తీసుకుని వస్తున్నాడు. అదే మన భారతదేశం గురించి. భారతదేశం గురించి. అదే అన్న మీరు చెప్పిన మీరు నేను మాట్లాడుకోవడం కాదు, ఆల్రెడీ వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళు చెప్తున్నారు నెంబర్ 1 మోడీ అని. అంతకుముందు మన ఇండియా వాళ్ళంటే ఏ దేశంలో వాల్యూ ఇచ్చేది లేరు. ఇప్పుడు ఇండియా వాళ్ళంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మీరు ఫారిన్ లో ఉంటారా అన్న? లేదు తిరుపతి చెప్పా కదా. మీరు ఫారిన్ లో పని చేస్తుండ్రేమో, మీరు అక్కడ తిరిగినారేమో అని నేను. మా బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు బయట. అదే అన్న, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందిరా అంటే ఈ గొర్రెలు, క్రైస్తవ గొర్రెలు ఉంటారు కదా, ఈ క్రైస్తవ గొర్రెలు, ఈ ముస్లిం పందులు మొత్తం రెచ్చిపోతారేమో. అవును, పందుల్లో ప్రవర్తిస్తారు. అందరూ వేయాలి ఓట్లు. యూపీలో పెద్ద దెబ్బ పడింది అసలు. యూపీలో యోగి ఉన్నాడు కదా, ఆడే తగ్గినాయి ఓట్లు. ఒక 60-70 సీట్లు తగ్గిపోయారు. మన వాళ్ళే వ్యతిరేకంగా చేస్తే ఎందుకు తగ్గవన్నా? అదే, కానీ అక్కడ ఏది మన అయోధ్యలో ఓడిపోయారు ఎంపీ సీటు. అయోధ్యలో ఓడిపోరు. ఎందుకు ఓడిపోరు అన్న? కాదు, ముస్లిం గెలిచినాడు అక్కడ. ఒక ముస్లిం గెలిచినాడు. ఎలా గెలిచిందంటే నీకు తెలుసా అన్న? నీకు అక్కడ ఒక ట్రిక్ జరిగింది. వాట్సాప్ గ్రూపులన్నీ తయారు చేసుకున్నారంట మొత్తం యూపీలో. కాదు, కాంగ్రెస్ వాడు గెలిస్తే ప్రతి మనిషికి ₹1,00,000 ఇస్తామని ఒక ఫేక్ పెట్టారు. వాడు రాహుల్ గాంధీ యూపీలో ఆ ఏరియా వాళ్ళకంటే ఏదో ₹1,00,000 ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారంట. గెలిచినాక పోయి అడిగితే లేదు, అది వేరే ఫేక్ న్యూస్ అదని చెప్పినారంట. అదే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి. మన ఇండియాలో ఏంటంటే దరిద్రము, ఎడ్యుకేషన్ ని వ్యాపారంగా మార్చేశారు. ఫస్ట్ వ్యాపారంగా లేకుండా చేసేయాలి. ప్రతి ఒక్కరు చదువుకొని నాలెడ్జ్ సంపాదించుకుంటే ఇవన్నీ తెలుస్తాయి. ఇలా అబద్ధాలు చెప్పినవని జైల్లో వేసేయాలి అమ్మడే. ఇలాంటి చట్టాలు ఏం లేవు. రాజకీయ నాయకులు చెప్తున్నారు, చర్చిల్లో ఫాదర్లు చెప్తారు జై హింద్ అనకూడదు, జై భారత మాతాకి అనకూడదు అంటే వీళ్ళు అడగాలి ఎందుకు అనకూడదు. మన ఇండియాలో అంటే నీకు అర్థమైందా అన్న? నీకు అర్థమైంది ఆడ పాయింట్ ఏంటంటే, చర్చిలో ఫాదర్ వచ్చేసి ఫస్ట్ నాన్న, ఇంట్లో నాన్న, సెకండ్ ఫాదర్ చర్చిలో ఫాదరు. అవును, వాళ్ళ ఫ్యామిలీ మొత్తము చర్చికి పోయినప్పుడు వాళ్ళ కొడుకుంటాడు కదా. ఇప్పుడు ఒక దేశం, మన బ్రిటిష్ వాళ్ళు పాలించిన దగ్గర నుంచి ఒక స్వతంత్రం తీసుకొచ్చి మనం స్వతంత్రంగా బతుకుతున్నాము. మళ్ళీ వీళ్ళు ఈ క్రిస్టియన్స్ అంతా వాళ్ళ ఫాదర్లు చెప్పినట్టు ఆ దీంట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే రెండో ఫాదర్ చెప్పినట్టు చర్చిలో ఉంటాడు కదా రెండో ఫాదర్. అదే రెండో ఫాదరే వాళ్ళ చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు. వీళ్ళకి అట్లా ఒక్కరు కూడా క్వశ్చన్ చేసే ఇది లేదు, నాలెడ్జ్ లేదు. ఒకరిద్దరిని మైండ్ వాష్ చేస్తారు. మళ్ళా వాళ్ళు ఒక నలుగురిని చేస్తారు. మళ్ళీ వాళ్ళ నలుగురు వచ్చి ఇంకో నలుగురిని చేస్తారు. అట్లా ఇదైపోతుంది. ఒక్కడికి కూడా బుర్ర పెట్టి అసలు ఏం చేస్తున్నాం మనం, వాడు చెప్పే సొల్లినడం ఏంది, ఆ బైబుల్ అంటే ఏంది, ఆ బైబుల్లో ఏముంది, ఒక పుట్టుక గురించి ఉందా, ఒక సాగు గురించి ఉందా, ఏముంది? వీళ్ళమ్మని వాళ్ళమ్మని వీళ్ళమ్మని ఇదే ఉన్నాయి, మాటలు ఉన్నాయి. అది మనకి అది ఏం ఉపయోగపడుతుంది? ఇప్పుడు మన హిందూ గ్రంథాల్లో ఎందుకు పుట్టాలి, ఎందుకు చావాలి, ప్రతి ఒక్క దానికి మనకు క్లారిటీ ఉంటుంది వెతికితే. అట్లా ముస్లింది కానీ ఇది కానీ ఏది లేదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనది ఉంది. అంటే 2000 సంవత్సరాలు అంటే క్రైస్తవం నమ్ముతారు. దాంట్లో తప్పన్నా ఉంది, అదే మంచిదని నమ్ముతున్నారు వాళ్ళు. బట్ మన వాళ్ళు దీంట్లో మంచి ఉందని నమ్మమంటే కూడా నమ్మనంటున్నారు. మన వాళ్ళకి ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎడ్యుకేషన్ తో దెబ్బతిన్నారు చాలా మంది హిందువులు. అదే చెప్పేది అదే తెలుసుకోవాలి. ఇప్పుడు జనరేషన్ అలా తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ పెట్టింది కదా అది, ఏదో పెట్టి అన్ని చట్టాలన్నీ మార్చేసింది కదా అప్పట్లో. అవును అవును అవును, అదే తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఏదో దేనికైనా చదువు ఉంటే ఆ చదువు అన్ని నేర్పిస్తుంది. ఓకే బ్రదర్, కొద్దిగా వర్క్ ఉంది, నేను తర్వాత చేస్తాను.
అయితే జై శ్రీరామ్ అన్న, ఇంత జై శ్రీరామ్, మాట్లాడినందుకు. జై శ్రీరామ్. ఓకే ఓకే జై శ్రీరామ్.